అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలోకి డబ్బులనేవైతే జమ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. సో, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ కూడా మీకైతే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20,000 రూపాయలనేవి జమ చేస్తామని తెలపడం అయితే జరిగింది. అయితే ఇవన్నీ ఒకేసారి కాకుండా విడతల వారీగా జమ చేయనట్లుగా తెలుస్తుందండి. అయితే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలనేవైతే రైతుల ఖాతాల్లోకైతే జమ కానున్నాయన్నమాట. సో, ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పేసి అన్నాం కదా! సో, విడతల వారీగా ఏంటంటే 7,000 రూపాయలనేవి రాష్ట్ర ప్రభుత్వం తరపున, 2,000 రూపాయలనేవైతే కేంద్ర ప్రభుత్వం తరపున, మొత్తంగా 9,000 రూపాయలనేవైతే నేరుగా రైతుల ఖాతాలో వెయ్యాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో, ఇవన్నీ బానే చెప్తున్నారు మీరు. సో, ఎప్పుడు వేస్తారని చెప్పి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు. మనకి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఏంటంటే, ఈ యొక్క అన్నదాత సుఖీభావ సంబంధించి కూడా అయితే ఒక ప్రశ్న అయితే వచ్చింది. సో, మనకి ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పైగానే వస్తుంది. సో, అందులోని మనకి ఏమేమి చేశారో ప్రతీదీ కూడా చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి కూడా అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. రైతుల ఖాతాలోకి పెట్టుబడి సాయం కింద ఏంటంటే కొన్ని అర్హతలు ఉంటేనే ఇవన్నీ విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. సో, మీకు ముందు వీడియో నుంచి చెప్తూనే వస్తున్నాను. మీరు ముఖ్యంగా కేవైసీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంపీఐసీఐ కూడా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏ నిధులు విడుదల చేసినా కానీ రైతులకు సంబంధించి సో, వెంటనే మీ యొక్క ఖాతాల్లోకైతే జమ అవుతాయన్నమాట. ఒకవేళ ఇవి గాని చేయించుకోకపోతే మీకైతే జమ కావు. సో, అందుకోసమే మీరు ప్రతీదీ కూడా ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో, ఖచ్చితంగా మీరైతే అర్హతలైతే కలిగి ఉండాలన్నమాట. అలాగే ఈ క్రాప్ పంట నమోదు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు ప్రకృతి విపత్తులు జరిగినా కానీ, పంట నష్టపోయినా కానీ ప్రభుత్వ సాయం చేసినప్పుడు ప్రతిసారి కూడా ఈ యొక్క ఈ క్రాప్ పంట ద్వారా పంట నష్ట పరిహారం కింద మీకు డబ్బులనేవైతే జమ చేసే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం అర్హతలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పంట నష్ట పరిహారం కింద, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులనేవైతే జమ చేస్తారండి. ఇప్పుడు చూసుకుంటే మీరైతే ఇంకా అప్లై చేసుకోకపోతే మాత్రం అప్లై చేసుకోవచ్చనమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు కదా! సో, మనకి ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి ఈ యొక్క నెలలోనే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగిందనమాట. అలాగే కౌలు రైతులకు చూసుకుంటే వాళ్ళకి సెపరేట్‌గా కౌలు రైతుల పాస్ పుస్తకాలు దరఖాస్తు చేసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, వారికి కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయం అయితే అందించనుందండి. అయితే కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలనేవైతే రావు. ఎవరికైతే భూమి కలిగి ఉంటుందో సో, కేవలం వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ పథకం కింద ఏంటంటే 2,000 రూపాయలనేవైతే జమ చేస్తారండి. సో, మీరు ప్రతీదీ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ యొక్క నిధులనేవైతే మనకైతే వెంటనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మనకు ఒక్కొక్క పథకం సంబంధించి
కూడా అయితే మనకి చర్చ జరిగి ప్రతీదీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం కూడా ఏంటంటే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. సో, ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడా మనకి అధికార ప్రకటన రాగానే మీకైతే వెంటనే తెలియజేస్తానండి. మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఏ ఒక్క అప్డేట్ వచ్చినా గానీ మీకు వెంటనే తెలియజేస్తాను. ధన్యవాదములు. జై హింద్.